Okay. Okay, welcome guys. See, మనం పార్ట్ 5 చదువుతున్నాం, which is యూనియన్ గవర్నమెంట్. ఓకే, అందులో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి? 151. ఓకే, అయితే దీన్ని మనం ఫర్దర్గా ఎలా డివైడ్ చేస్తాం? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, క్యాగ్. ఓకే, అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ ఫ్రమ్ 52 to 79 to 124 to ఇందులో we covered till article 134. See, 131 ఏం చెప్పాను? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ దీని మీద వినేదానికి హక్కు ఉంటుంది. 132, 3, 4 అపిలేట్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సి మనం సరిగ్గా చూసుకున్నట్టయితే మన కోర్స్ ఆల్మోస్ట్ 80% దాకా అయిపోయిందండి. ఓకే, ఇంకా ఈరోజు సుప్రీంకోర్టు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రేపు హైకోర్టు అండ్ ఎల్లుండి వచ్చేసి సబార్డినేట్ కోర్ట్స్ అయిపోతాయి. దాని తర్వాత మనం చూడబోయేది ఏంటి అని అంటే ఎమర్జెన్సీ. ఓకే, దాని తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, దాని తర్వాత అమెండ్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్, అండ్ దాని తర్వాత లోకల్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, సో దీంతో పాటు ఎక్స్ట్రాగా నేను ఇక్కడ ఒక సంథింగ్ స్పెషల్, ఓకే ఎవరు చెప్పరు, బట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్ని చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒక టాపిక్ ఎక్స్ట్రా వస్తుంది, ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఓకే, సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఓన్లీ మీకోసమే, మొత్తం చాప్టర్ మొత్తం చెప్తాను. సో ఎగ్జామ్కి ముందు మీరు వెళ్ళేటప్పుడు గ్రూప్ 2 వాళ్ళు, ఓకే, సో ఈ చాప్టర్ అనేది మీకు మంచి బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో దానికోసం ఈ చాప్టర్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మేర్లీ ఒక 15 days పడుతుంది. సో 15 daysలో మీ పాలిటీ సిలబస్ అనేది అయిపోతుంది. మీరు మీ రివిజన్ ఎంతవరకు చేశారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది మీరు చూసుకోండి. ఓకే, సో వీఆర్ అబౌట్ టు కంప్లీట్ ద కోర్స్. ఆల్మోస్ట్ నన్ను అడిగితే 80% కోర్స్ అనేది అయిపోయిందండి. ఫైన్, అయితే నిన్న ఎంతవరకు చూసాం? ఆర్టికల్ 134. ఓకే, 135 రాసుకోండి. ఆర్టికల్ 135. ఆర్టికల్ 135. ఆర్టికల్ 135. ఓకే, సి ఆర్టికల్ 135 నథింగ్ బట్ ఆర్టికల్ 131 నేనండి. ఆర్టికల్ 131 చూసాం, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఎప్పుడైతే ఒక సెంటర్ కి స్టేట్ కి మధ్యలో గొడవ అవుతుందో, లేదా స్టేట్ కి మధ్యలో గొడవ అవుతుందో, లేదా సెంటర్ స్టేట్ కలిపి ఒక స్టేట్ తో గొడవ అవుతుందో, అలాంటి టైంలో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉంటుంది? సుప్రీం కోర్ట్. అయితే నేను మీకు క్లాస్ ఇంట్రో టైంలో ఏం చెప్పాను? ముందు మనకి ఫ్రీడమ్ వచ్చిన టైంలో మనకి 2 types ఆఫ్ కోర్ట్స్ ఉండేవి. ఒకటి అపెక్స్ కోర్ట్, ప్రివీ కౌన్సిల్. ఓకే, ప్రివీ కౌన్సిల్. అండ్ అలానే ఇండియాలో ఏముండేదండి? ఫెడరల్ కోర్ట్. అయితే ఈ అపెక్స్ కోర్ట్ అంటే ప్రివీ కౌన్సిల్ యొక్క ఫంక్షన్ ఏం చెప్పాను? లోకల్ కోర్ట్స్ నుంచి, అంటే ఇప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ అంటున్నాం అండి, అప్పట్లో వీటిని ఏమనేవాళ్ళం అంటే లోకల్ కోర్ట్స్ లో ఏదైనా కేసు ఒకవేళ జడ్జ్మెంట్ వర్డిక్ట్ మీకు సాటిస్ఫాక్టరీగా లేకపోతే యుల్ అపీల్ ఇన్ హైకోర్ట్స్. అక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు యూ హ్యావ్ టు గో టు ప్రివీ కౌన్సిల్ విచ్ ఈస్ ఇన్ లండన్. చెప్పన్నా? ఇంకోవైపు ఏం చెప్పాను? ఎప్పుడైతే ఒక యూనియన్ కి ప్రావిన్సెస్ కి అలానే ప్రావిన్సెస్ కి ప్రిన్స్లీ స్టేట్స్ కి
మధ్యలో గొడవ జరుగుతుందో ఆ టైంలో ఆ కేసెస్ అనేది ఎక్కడ వినొచ్చు? ఫెడరల్ కోర్ట్. ఇది ఏ యాక్ట్ ద్వారా పాస్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, అండ్ ఎస్టాబ్లిష్ చేసింది 1937. ఓకే, అయితే ఇవే కదా మన ఆర్టికల్ 131 లో చూసింది. సేమ్ ఈ పవర్సే కదా ఆర్టికల్ 131 లో చూసింది. ఎస్, అయితే ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారండి. ఆర్టికల్ 135 లో ఇదే మాటని ముందు ఏంటి అని అంటే ఓన్లీ ప్రొవిజన్స్ రాశారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఆర్టికల్ 135 లో ఏం చెప్పారు అని అంటే ఆల్ ద పవర్స్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ విల్ బి విత్ సుప్రీం కోర్ట్. ఆల్ ద పవర్స్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ విల్ బి విత్ సుప్రీం కోర్ట్ అంటే నథింగ్ బట్ ఆర్టికల్ 131. కానీ ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు. ఓకే, సో ఆల్ ద పవర్స్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ will be vested with Supreme Court. Okay, so ఇక్కడ రాసుకోండి నథింగ్ బట్ ఆర్టికల్ 131 అని. నథింగ్ బట్ ఆర్టికల్ 131. నథింగ్ బట్ ఆర్టికల్ 131. ఓకే, సో 131 ఇంకోసారి మళ్ళీ వేరే ఫామ్ లో సెంటెన్స్ లో రాశారు అంతే. Done. So 135, all the powers of federal court will be with Supreme Court. Okay, next article 136. Article 136. Article 136. Okay, see last class లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా ఫస్ట్ కేసు అనేది సబార్డినేట్ కోర్ట్స్కి వెళ్తాయి. క్రిమినల్ కేసెస్ అయితే, సివిల్ కేసు అయితే డైరెక్ట్గా హైకోర్టుకు కూడా వెళ్ళచ్చు. ఓకే, సబార్డినేట్ కోర్ట్ నుంచి అప్పీల్ చేసుకుంటే హైకోర్టుకు వెళ్తారు, అక్కడ అప్పీల్ చేసుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్తారు. బట్ ద థింగ్ హియర్ ఈస్ అప్పీల్ చేసుకోవాలి అని అంటే ఒక సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ పేరు ఏంటండి? అపిలేట్ సర్టిఫికేట్. అపిలేట్ సర్టిఫికేట్. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, అక్కడ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే అపిలేట్ సర్టిఫికేట్ ఇస్తాం. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే జడ్జ్ ఒప్పుకోవాలి దట్ నాకు ఇక్కడ ఏదో అర్థం కావట్లేదు లేదా లాలో ఏదో నుసుగుంది అని, అప్పుడు మాత్రమే అపిలేట్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ని తీసుకొని మీరు హైయర్ కోర్ట్స్కి వెళ్ళచ్చు. సో ఏ జడ్జి కూడా జనరల్గా అపిలేట్ సర్టిఫికేట్ ఇవ్వరు, జనరల్గా ఇవ్వరు. అందుకని ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఇచ్చారండి, ఎస్ఎల్పి. ఏంటది? ఎస్ఎల్పి. ఇది మీరు జనరల్గా న్యూస్లో ఎక్కువ వినేది ఎస్ఎల్పి ఎస్ఎల్పి ఎస్ఎల్పి. ఓకే, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. ఏమంటాం? స్పెషల్ లీవ్ పిటిషన్. ఎప్పుడైతే ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వరో అప్పీల్ చేసుకోవడానికి హైయర్ కోర్ట్స్లో, ఓకే, సో ఇక్కడ కూడా హైకోర్టులో సర్టిఫికేట్ ఇస్తేనే కదా అప్పీల్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, లేదు అని అంటే అసలు అప్పీల్ చేసుకోవడానికి అవ్వదు. ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇవ్వరో అప్పుడు ఇది ఇంకొక ఆప్షన్ అండి, ఇంకొక ఆప్షన్. ఇందులో ఏంటి అని అంటే స్పెషల్ లీవ్ పిటిషన్లో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఒకవేళ మీకు అప్లేట్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా కూడా మీరు ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కూడా ఒకసారి ఈ కేసుని వింటే బాగుంటుంది అని చెప్పి ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు ఇంట్రెస్టెడ్ అయితే అప్పుడు డైరెక్ట్గా సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ రివ్యూ ద వర్డిక్ట్ ఆఫ్ హైకోర్ట్స్. ఓకే, అర్థమైందా? సో స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే సింపుల్. ఫస్ట్ వాళ్ళ హైకోర్టు దగ్గర ఎప్పుడైతే వాళ్ళకి జడ్జ్మెంట్ వాళ్ళ తరపున రాదో హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తారు. సో మాకు అప్లేట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని. జనరల్గా ఏ హైకోర్టు ఏ జడ్జి ఇవ్వడు. ఇస్తే అది వాడికి పెద్ద అవమానం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే
వాడి లాయర్కి మంచి నాలెడ్జ్ ఉంటే తను మంచిగా కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ పెడతాడు సుప్రీంకోర్టుకి. అప్పుడు సుప్రీంకోర్టు ఏంటి అని అంటే ఈ అపిలేట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా సుప్రీంకోర్టు అనేది ఈ కేసుని వింటది, ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ ఉంటే. లేదు ఈ కేసు అనేది వేస్ట్ అని అంటే చింపి అవతల డస్ట్బిన్లో పాడేస్తుంది. ఓకే, సో స్పెషల్ లీవ్ పిటిషన్ ఇస్ నథింగ్ బట్ వన్ మోర్ ఆప్షన్ టు రీచ్ సుప్రీం కోర్ట్. ఓకే, సో రాసుకోండి. here without appellate certificate, here without appellate certificate, here without appellate certificate, Supreme Court can review the verdict or judgment and రాసుకోండి, judgment of lower courts, lower courts. ఓకే, అయితే లోవర్ కోర్ట్స్ అన్నాను కదా, ఇది ఎటువంటి కేసులను వినొచ్చో చూడండి. ఎనీ టైప్ ఆఫ్ కేస్, ఎనీ టైప్ ఆఫ్ కేస్ అంటే అది సివిల్ అయినా క్రిమినల్ అయినా, సివిల్ ఆర్ క్రిమినల్ ఎటువంటి కేసు అయినా కూడా అది వింటది. అలానే ఎనీ కోర్ట్, సబార్డినేట్ అయినా ఆర్ హైకోర్ట్, సబార్డినేట్ కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా. అలానే ఎనీ స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారు, రేపే డెసిజన్ ఇవ్వబోతున్నారు, అలాంటి టైంలోనైనా కూడా వాళ్ళు ఎస్ఎల్పి పెట్టుకుంటే ఓకే. సో ఎటువంటిదైనా, సివిల్ మ్యాటర్ అయినా క్రిమినల్ మ్యాటర్ అయినా, సబార్డినేట్ కోర్ట్ డెసిజన్ అయినా హైకోర్టు డెసిజన్ అయినా. ఓకే, జనరల్గా హైకోర్టు నుంచి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని అంటే మీరు సబార్డినేట్ కోర్ట్ అనేది అప్లేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టులో జడ్జ్మెంట్ ఇవ్వాలి, అక్కడ మళ్ళీ మీరు అప్పీల్ చేసుకున్న అధికారం మీకు రావాలి. కానీ ఒకవేళ మీరు ఎస్ఎల్పి పెట్టుకుంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు యాక్సెప్ట్ చేస్తే. ఓకే, సో ఇదే మ్యాటర్ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143. ఓకే, సో దీన్ని ఏమంటాం అని అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఏమంటాం? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా ఒక లీగల్ మ్యాటర్స్లో అడ్వైస్ కావాలి అనుకోండి. ఓకే, సో లీగల్ మ్యాటర్స్లో అడ్వైస్ కావాలి అని అంటే మినిస్టర్ ఆఫ్ లా ఉంటారు కదా, వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎవరికి? ప్రెసిడెంట్కి. అప్పుడు ప్రెసిడెంట్ ఏంటి అని అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. ఓకే, ఒకవేళ అక్కడ నుంచి బెస్ట్ ఆన్సర్ రావట్లేదు అనుకోండి, ప్రెసిడెంట్ దగ్గర రెండో ఆప్షన్ ఉంటుంది, దట్ హీ కెన్ ఆస్క్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అడ్వైస్ అడగొచ్చు. ఓకే, అటార్నీ జనరల్ చెప్పేటప్పుడు చెప్పానా, ప్రెసిడెంట్ అడ్వైజ్ అడుగుతాడు అటార్నీ జనరల్కి, అప్పుడు మాత్రమే అటార్నీ జనరల్ అడ్వైజ్ ఇస్తాడు. అలానే ఒకవేళ అటార్నీ జనరల్ దగ్గర నుంచి బెస్ట్ ఆన్సర్ రాకపోతే, బెస్ట్ అడ్వైజ్ రాకపోతే, అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర సెకండ్ ఆప్షన్ ఉంటుంది, విచ్ ఈజ్ సుప్రీంకోర్టు. ఎలా అనంటే ఆర్టికల్ 143. ఓకే, సో ఎవరికైనా గుర్తుండిపోద్ది ఆర్టికల్.
గుర్తుందా 143? ఆల్మోస్ట్ అందరికీ గుర్తుంటుంది. ఒకవేళ గుర్తుండట్లేదంటే అది యాక్టింగే. ఓకే, సో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఓకే, దీని పరంగా ఏంటి అని అంటే ప్రెసిడెంట్ will seek the advice from సుప్రీం కోర్ట్. ఎవరెవరిని అడుగుతారండి అడ్వైస్? ప్రెసిడెంట్ will seek the advice from సుప్రీం కోర్ట్. ఓకే, అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ దగ్గర డిస్క్రిషనరీ పవర్ ఉంటుందండి. డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే అడ్వైజ్ అడుగుతారో ఖచ్చితంగా ఇవ్వాలనంటే సుప్రీంకోర్టుకి ఒకవేళ అనిపిస్తే ఇవ్వకపోవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు ఒకవేళ ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఓడి అమ్మ ఇప్పుడు మనం డెసిజన్ ఇస్తే అనవసరంగా అందరూ మనమే పడిపోతారని, అలాంటప్పుడు ఇవ్వకపోవచ్చు. అరౌండ్ 2000 ఆ టైంలో ఓకే ప్రెసిడెంట్ ఒకసారి సుప్రీంకోర్టుకి అడ్వైజ్ అడిగారండి యూజింగ్ ఆర్టికల్ 143. ఓకే, సో ఎప్పుడు ఈ మసీదు అండ్ ఈ టెంపుల్ గొడవలు అవుతున్నాయి అనమాట, బాబ్రీ మసీద్ గొడవలు. అయితే ఆ టైంలో ప్రెసిడెంట్ అడిగారు అడ్వైజ్ ఇవ్వండి, దీన్ని బట్టి మేము నడుచుకుంటాం. సుప్రీంకోర్టుకి అర్థమైపోయింది, ఒకవేళ అడ్వైజ్ నేను హిందువుల తరపుగా ఇచ్చాను అనుకోండి, ముస్లిమ్స్ అందరు నా మీద ఎక్కేస్తారు. ఒకవేళ నేను ముస్లిమ్స్ తరపున ఇచ్చాను అనుకోండి, హిందువులందరూ నా మీద ఎక్కేస్తారు. సో ఎందుకు నా దగ్గర ఎలానో డిస్క్రిషనరీ పవర్ ఉంది, సో నేను సైలెంట్గా ఉంటానని చెప్పి ఆ టైంలో డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసుకుని అడ్వైస్ ఇవ్వలేదన్నమాట. సో ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ సుప్రీంకోర్టు దగ్గర డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. తను కావాలి అనుకుంటే డెసిజన్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇవ్వకపోవచ్చు. ఇఫ్ ఇచ్చింది అనుకోండి, ఇఫ్ అడ్వైజ్డ్, ఒకవేళ అడ్వైజ్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుని అడిగాడు ఎవరు? ప్రెసిడెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటి అని అంటే కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయినా కూడా పాపం అడ్వైజ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడని అంటే అడ్వైజ్ ఫాలో అవ్వకపోయినా ఓకే అని అంటే ఓకే. ఎందుకు అని అంటే దట్స్ హిస్ డిస్క్రిషనరీ పవర్. కొన్నిసార్లు ఏంటి అని అంటే మనం మన ఫ్రెండ్స్ని తీసుకెళ్తా ఉంటాం కదా. ఈ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను యూపీఎస్సీ వాళ్ళకి. మనం మన ఫ్రెండ్స్ని తీసుకెళ్తా ఉంటాం షాపింగ్కి. మనం ఒక బ్లూ షర్ట్ ఒకటి బ్లాక్ షర్ట్ ఒకటి తీస్తాం, ఏది కావాలని అడుగుతాం. వాడేమో బ్లాక్ చెప్తాడు, యుల్ గో విత్ బ్లూ. ఎందుకు అడిగామనంటే జస్ట్ ఆస్క్. ఇది అంతే. కొన్నిసార్లు ఏంటి అని అంటే అడుగుతారు, ఫాలో అవ్వాలా అని అంటే అవును వస్తుంది. ఓకే డన్. సో దీని ద్వారా ప్రెసిడెంట్ విల్ సీక్ ద అడ్వైస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ దిస్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకపోవచ్చు. బట్ ఒకవేళ ఇస్తే దెన్ ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ విల్ కమ్స్. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, అడ్వైజ్ని ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే ఈ ఆర్టికల్కి ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఎక్సెప్షన్ ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ చెప్పేటప్పుడు ఎక్సెప్షన్స్ లో ఏం చెప్పాను మీకు? ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ ఆర్ అగ్రిమెంట్స్ అని చెప్పానా? ఓకే, అలాంటి టైంలో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. గొడవలు ఏమైనా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాల్వ్ చేస్తుంది. లేదు అందులో ఆల్రెడీ ఏదైనా ప్రొవిజన్ ఉంటే ఆ ప్రొవిజన్ బట్టి సెంట్రల్ గవర్నమెంటే సాల్వ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎవరు సాల్వ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాదు, విచ్ ఇన్క్లూడ్ సో మెనీ లీగల్ థింగ్స్. అలాంటి టైంలో మళ్ళీ అటార్నీ జనరల్ని అడుగుతుంది, రే బాబు నీకేమో తెలుసా అని. ఒకవేళ మనోడు చేతులు ఎత్తేసాడు అనుకోండి, అప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటి? సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు దగ్గరికి ప్రెసిడెంట్ వెళ్తాడు. ఓకే, సో ప్రెసిడెంట్ ఈసారి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వైస్ ఇచ్చి తీరాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద సుప్రీంకోర్టు టు గివ్ ద అడ్వైస్. ఓకే, సో చూడండి, రాసుకోండి. Pre-constitutional agreements or treaties, ఇలాంటి థింగ్స్ లో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ టు గివ్
అడ్వైస్. అడ్వైస్ అనేది ఇచ్చి తీరాలి. టు గివ్ అడ్వైస్. కానీ ఈ అడ్వైస్ ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలా అని అంటే అగైన్ హియర్ కమ్స్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. మళ్ళీ ఆ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ షర్ట్ కాన్సెప్టే. ఓకే, సో అడ్వైస్ ని ప్రెసిడెంట్ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డన్. ఎక్సెప్షన్ అర్థమైంది కదా. సో ఇదొక్క కేసులో మాత్రం ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ టు గివ్ అడ్వైస్. ఓకే, సో జనరల్గా ఆర్టికల్ 143 అడిగి 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 పాపం ఆడు కూడా బోర్ అయిపోయాడు. అడగాలి అని అంటే ఈసారి ఎక్సెప్షన్స్ అడగాలి. కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలన్నా కూడా పేపర్లో ఎక్సెప్షన్స్ మాత్రం అడుగుతాడు. ఓకే, అయితే నిన్న అన్ని ఆర్టికల్స్ కవర్ చేస్తాం, బట్ ఆర్టికల్ 129 మాత్రం కవర్ చేయలేం. ఎస్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రాసుకోండి. ఆర్టికల్ 129. ఆర్టికల్ 129, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, నేను ఓన్లీ హెడ్డింగ్ మాత్రం పెట్టుకున్నాం అంతే, ఏం చెప్పాల, అంతే కదా. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే నేను ఆల్రెడీ చెప్పానా, ఏం చెప్పాను? సుప్రీం కోర్ట్ మాటే శాసనం. విచ్ మీన్స్ ఎప్పుడైనా సుప్రీం కోర్ట్ ఒక వర్డిక్ట్ ఇచ్చింది అనుకోండి, ఓకే, దాన్ని హైకోర్ట్ రివ్యూ చేయకూడదు. సి దిస్ ఫాలోస్ ద ఆర్డర్. సబార్డినేట్ కోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చింది, ఆ వర్డిక్ట్ ఇచ్చింది అని అంటే దీన్ని హైకోర్ట్ రివ్యూ చేయొచ్చు. అలానే హైకోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చింది అని అంటే దీన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చు. బట్ సుప్రీంకోర్టు ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చింది అని అంటే హైకోర్ట్స్ రివ్యూ చేయడానికి కుదరదు. అలానే హైకోర్టు ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని సబార్డినేట్ కోర్ట్స్ రివ్యూ చేయడానికి కుదరదు. ఓకే, సో అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే, సో సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్మెంట్స్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ వర్డిక్ట్స్, వీటిని లోవర్ కోర్ట్స్ కెనాట్ రివ్యూ. లోవర్ కోర్ట్స్ cannot review, cannot review, cannot criticize, cannot criticize, cannot, has to follow, has to follow, has to follow, has to follow. Has to follow. Okay, okay, అక్కడ రాసుకోండి. కీప్ a note point and write down. Write down. Lower courts, lower courts, lower courts decisions, decisions or judgments, decisions or judgments
cannot be in contradictory with, cannot be in contradictory with, cannot be in contradictory with, contradictory with, cannot be in contradictory with the verdicts of Supreme Court, contradictory with the verdicts of Supreme Court, cannot be in contradictory with the verdicts of Supreme Court, cannot be in contradictory with the verdicts of Supreme Court. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక సుప్రీం కోర్ట్ కేసులో ఏం చెప్పింది అని అంటే, రేప్ జరిగింది కాబట్టి ఇది ఏంటి అని అంటే దిస్ ఇస్ యువర్ రైట్ టు లైఫ్, నువ్వు డైరెక్ట్గా సుప్రీం కోర్ట్కి రీచ్ అవ్వచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక వర్డిక్ట్లో చెప్పింది. లేదు అని అంటే రీసెంట్గా వచ్చింది ఏంటి, రైట్ అగేన్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇది ఆర్టికల్ 21లో ఇంక్లూడెడ్ అని చెప్పి ఎవరు చెప్పారు, సుప్రీం కోర్ట్ చెప్పింది. ఓకే, అలాంటి దాంట్లో రేపు ఎప్పుడో ఒక కేసు వచ్చింది హైకోర్టు, హైకోర్టు ఏం చెప్పింది అని అంటే రైట్ అగేన్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఆర్టికల్ 21లో రాదు అని మాత్రం చెప్పకూడదు. ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది వస్తుంది అని. ఒకవేళ చెప్తే మళ్ళీ ఎవరు చెప్పాలంటే సుప్రీంకోర్టు మాత్రమే చెప్పాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని రివ్యూ చేసే హక్కు సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 137. ఓకే, అది మనం మళ్ళీ చూద్దాం. ఓకే, అయితే సి కాంట్రాడిక్టరీగా ఉండకూడదు అనమాట, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఇన్ లైన్ లో ఉండాలి, అంతేగాని కాంట్రాడిక్టరీగా ఉండకూడదు. ఇది అర్థమైందా? క్లియర్? నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో రెండు దగ్గర రాస్తుందండి. ఒకటి ఆర్టికల్ 129, ఇంకొకటి హైకోర్ట్స్కి ఇచ్చారు ఆర్టికల్ 215. ఏవేవి? ఆర్టికల్ 129, ఇంకొకటి ఆర్టికల్ 215. దీని పరంగా సుప్రీం కోర్టుకి, దీని పరంగా హైకోర్టుకి. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొవిజన్ మాత్రం ఇందులో ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఏ యాక్షన్స్ ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం, ఒకవేళ ఎవరైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తే వాళ్ళ ఇంప్రిజన్మెంట్ ఏంటి అనేది ఎక్కడా లేదండి. ఓకే, సో దీన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలి అని అంటే పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. సో పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చిందండి, ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆర్టికల్ 129 ని, ఆర్టికల్ 215 ని, ఈ రెండింటిని ఎంపవర్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి పార్లమెంట్ ఏం చేసింది, ఒక యాక్ట్ తీసుకొచ్చింది. జస్ట్ లైక్ అన్టచబిలిటీ, జస్ట్ అన్ అడ్వైజరీ ఆర్టికల్. అన్టచబిలిటీ నువ్వు చేయకూడదు అన్నారు, బట్ చేస్తే ఏంటి అనేది ఎక్కడా లేదు. దానికోసం అన్టచబిలిటీ యాక్ట్, SC ST యాక్ట్, ఇవన్నీ వచ్చినాయి కదా. సో అలానే ఇది కూడా, ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయకూడదు అని చెప్పారు, కానీ చేస్తే ఏంటి అనేది ఎక్కడా లేదు. సో 1971 వరకు ఎవడైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశాడు అనుకోండి, వాడికి ఎటువంటి శిక్ష లేదు. బట్ 1971 తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తే ఇప్పుడు వాడికి శిక్షించవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ లో పనిష్మెంట్ అనేది డిసైడ్ చేయబడింది. ఓకే, రాసుకున్నారు యాక్ట్ పేరు? ఎస్. దీని పరంగా, ఈ యాక్ట్ పరంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో ఇది 2 టైప్స్ అండి. ఒకటి సివిల్, సెకండ్ వన్ క్రిమినల్. సివిల్, సెకండ్ వన్ క్రిమినల్. సివిల్ అండ్ క్రిమినల్. ఓకే, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది సివిల్ అండ్ క్రిమినల్. దేని పరంగా అండి?
ఈ యాక్ట్ పరంగా. ఓకే, సివిల్ అంటే ఏంటో చూడండి. సివిల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కోర్టు ఒక డెసిజన్ ఇచ్చిందండి, వర్డిక్ట్ ఇచ్చింది. ఓకే, అది ఏ కోర్ట్ అయినా ఉండొచ్చు, సబార్డినేట్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, అలానే సుప్రీంకోర్టు కానీ. సో కోర్ట్ ఎప్పుడైనా ఒక వర్డిక్ట్ ఇచ్చినప్పుడు ఆ వర్డిక్ట్ ని ఫాలో అవ్వాలండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు కోర్ట్ ఏం చెప్పింది అని అంటే, మున్సిపాలిటీ ఆఫ్ దిస్ ఏలూరుకి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లైఓవర్ ని పడగొట్టేసేయండి అని చెప్పింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, సో పడగొట్టేసేయండి అన్నది. అయితే కోర్ట్ వర్డిక్ట్ ని ఫాలో అవ్వాలండి. ఒకవేళ అవ్వకపోతే దాన్ని ఏమంటాం అని అంటే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, సో కోర్ట్ అనేది ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఓకే, అలానే ఎగ్జాంపుల్ నిన్న అదే సాగర్ది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, డివోర్స్ కోసం వెళ్ళాడని. సో డివోర్స్ కోసం వెళ్తే కోర్ట్ ఏం చేసింది అని అంటే, ఫస్ట్ నువ్వు నీ వైఫ్ తో ఒక 3 months కలిసి ఉండు. ఓకే, సో ఇద్దరు ఒక ఇంట్లోనే కలిసి ఉండండి. 3 months తర్వాత నీకు అప్పటికి అనిపించింది అనుకో దట్ యూ కెన్ నాట్ స్టే విత్ హర్ అని, అలాంటి టైంలో నువ్వు మళ్ళీ నా దగ్గరకు రా, నేను నీకు డివోర్స్ ఇస్తా అంది. వీడేం చేశాడు, దీంతో నా వల్ల కాదని చెప్పి వేరే రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాడు అనమాట. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు. సో ఇదేంటి అని అంటే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, నెక్స్ట్ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏం లేదండి, అవమానించడం సుప్రీంకోర్టుని, లేదా హైకోర్టుని, లేదా సబార్డినేట్ కోర్ట్స్. ఎలా అని అంటే, ఏదైనా న్యూస్ పేపర్లో మీరు ఒక ఆర్టికల్ రాశారు, లేదా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ రాసి దాన్ని వైరల్ చేశారు, లేదా యూట్యూబ్లో ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు, లేదా ఏకంగా ఒక సినిమా తీసేశారు సుప్రీంకోర్టు మీద. సుప్రీంకోర్టులో నెపోటిజం ఎక్కువైపోయింది అని చెప్పి, నెపోటిజం చంద్రచూడ్ వాళ్ళ కొడుకు ఫ్యూచర్లో వాళ్ళ మొత్తం మనోడికి కూడా ఆల్రెడీ జడ్జి ఇచ్చేసారని చెప్పేసి ఒక సినిమా తీశారనమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే కోర్టుని అవమానించడం. సో ఇలాంటివి చేస్తే దాన్ని ఏమంటాం అని అంటే క్రిమినల్ కంటెంట్ అంటాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. అలానే సుప్రీంకోర్టు జడ్జిని, వాళ్ళని అవమానించినా కూడా, జడ్జెస్ని, కోర్టుని అవమానించకూడదు, అలానే కోర్టులో ఉన్న జడ్జెస్ని కూడా అవమానించకూడదు. ఒకవేళ అవమానిస్తే దాన్ని ఏమంటాం అని అంటే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సింపుల్. సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్ట్ ఏదైనా వర్డిక్ట్ ఇచ్చింది, దట్ యు హ్యావ్ టు ఫాలో ద వర్డిక్ట్. ఒకవేళ ఆ వర్డిక్ట్ ని ఫాలో అవ్వకపోతే దాన్ని ఏమంటాం సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ డిఫెమేషన్ చేయడం. ఓకే, ఆల్రెడీ మనం ఆర్టికల్ 19 clause 1 clause ఏ చదివామా, సబ్ క్లాస్ ఏ ఏంటది? థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో మీరు ఏదైనా అనుకోవచ్చు, అనుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు త్రూ ఆర్టికల్స్, ఎస్, సాంగ్స్, మూవీస్, స్పీచెస్, ఏదైనా, డ్రాయింగ్స్, ఇవన్నీ చెప్పానా? అయితే అక్కడ నేను ఎక్సెప్షన్స్ 8 చెప్పాను. ఆ 8లో వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఏంటి అని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, సో 8 అడగలండి, అందులో వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఏంటి అని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, సో మీకు నచ్చినట్టు మూవీస్ తీయండి, మీకు నచ్చినట్టు స్పీచ్ ఇవ్వండి, మీకు నచ్చినట్టు ఆర్టికల్స్ రాయండి, మీకు నచ్చినట్టు సాంగ్స్ ఫ్రేమ్ చేయండి, ఏదైనా చేయండి, డ్రాయింగ్స్ వేయండి, పెయింటింగ్స్ వేయండి, బట్ దాని త్రూ సుప్రీంకోర్టును అయితే మీరు అవమానించొద్దు. అవమానిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అందుకని అది వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ అవుతాయి. ఓకే, రాసుకోండి. సివిల్ దాని కింద రాసుకోండి, నాకైతే ప్లేస్ లేదు, మీరు అక్కడే రాసేసుకోండి. If not follows the verdict of courts, criminal, defamation of courts and judges, criticizing the judgment of courts, criticizing the judgment of courts. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటో చూడండి. ఇందాక నేను కోర్ట్ ఆఫ్ రికార్డ్లో ఏం చెప్పాను, మీకు క్రిటిసైజ్ చేయకూడదు అన్నాను. ఒకవేళ చేస్తే ఏంటి, చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎవరు? కోర్ట్స్ చేస్తే. ఒకవేళ కోర్ట్స్ కాకుండా ఎవరో ఒక పొలిటీషియన్ చేశాడు, అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్.
లేదా మీరు నేను చేస్తాం, జనరల్గా మనం చేసినా పట్టించుకోరు. ఒకవేళ చేస్తే అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, అయితే దీనికి ఈ యాక్ట్లో పనిష్మెంట్ ఏముందో చూడండి. సిక్స్ మంత్స్ imprisonment, 6 months imprisonment or 2000 fine, up to 2000 rupees fine, up to 2000 fine. ఓకే, సో 2000 పే చేయాలంటే అవసరం లేదు, కొన్నిసార్లు రూపాయి కూడా పే చేయమంట. ఓకే, సో గ్రూప్ 1 వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ దీని మీద నేను మీకు ఒకసారి ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డీటెయిల్గా ఒక 40 minutes క్లాస్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ ఆర్టికల్కి సంబంధించి ఇది సరిపోతుంది. ఓకే, డన్. అయితే బేసిక్గా మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఆన్సర్ రైటింగ్ చెప్పేటప్పుడు మళ్ళీ నేను మీకు క్లియర్గా చెప్తాను. బట్ అంతకుముందు దీన్ని ఏంటి అని అంటే ఇండియాలో కొంచెం పాపులర్ చేస్తారండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. జనరల్గా యూఎస్లో అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎవరైనా చేసినా కూడా పాపులర్ చేయరు. ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఎవరో శ్రీరెడ్డో ఇంకెవరో ఏదో అన్నారు. ఓకే, సో వాళ్ళు ఎందుకు అంటారు అని అంటే బికాస్ దే హ్యావ్ టు పాపులర్, వాళ్ళు పాపులర్ అవ్వడం కోసమే అంటారు. అంతేగాని వాళ్ళు అనేస్తే వీడికి ఏదో తగిలేదు, వాడికి అసలు పట్టింపు కూడా అవ్వదు. కానీ వాడు అన్నాడు అని ఎక్కడైనా చూపిస్తే వీళ్ళు పాపులర్ అవుతారు. సో ఇలానే కోర్ట్స్లో కూడా ఏంటి అని అంటే ఎవరైనా ఏదైనా అన్నారు అని అంటే ఐ థింక్ 2019లో అనుకుంటే దీపక్ మిశ్రా, ఓకే, సో ఎవరో అడ్వకేట్, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆ టైంలో ఎవరో జడ్జ్ ఏంటి అని అంటే హార్లీ డేవిడ్సన్ బైక్ మీద వెళ్తున్నాడు. ఓకే, అయితే ఈ ముసలోడికి హార్లీ డేవిడ్సన్ బైక్ కావాలా, వీడి శాలరీ అంతా, వీడి తోలుతున్న బైక్ రేంజ్ అంతా అని చెప్పి కామెంట్ చేశాడు. ఓకే, సో కామెంట్ చేస్తే దాన్ని లైట్ తీసుకుంటే లైట్ తీసుకున్నట్టు. ఎందుకు అని అంటే యుఎస్ కోర్టులో సేమ్ ఇదే ఒకసారి అయితే యుఎస్ కోర్ట్ ఏం చేసింది అని అంటే ఎవరో సిటిజన్ ఎక్కడో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. ఏమని అని అంటే యుఎస్ కోర్టులో ఉన్న జడ్జెస్ అందరూ కూడా ముసలి వాళ్ళు, అలానే అంతా మతి స్థిమితం లేని వాళ్ళు, అంటే వాళ్ళ బ్రెయిన్ అంతా యాక్టివ్గా పనిచేయట్లేదు అని అన్నారు. అయితే దీనికి యుఎస్ కోర్ట్స్ ఎంత నీట్గా రెస్పాండ్ అయ్యాయి అని అంటే ఆ పాయింట్ని అసలు కన్సిడర్ చేయలే. ఒకరోజు సరదాగా జడ్జి వచ్చి కోర్టులో కూర్చొని ఒకసారి పేపర్ తీసి ఈరోజు నేను ఏదో ఆర్టికల్ చదివాను, ఆ పేరు కూడా ఎవరన్నారు ఏ పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకనంటే పేరు మెన్షన్ చేస్తే ఆడు పాపులర్ అవుతాడు. అనవసరం, ఈ పనికి మన వాళ్ళందరూ అనవసరం పాపులర్ ఏం చేస్తారు, ఏం ఉండదు. అందుకని వాడు ఏం చేశాడంటే నేమ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలే. నేమ్ కూడా మెన్షన్ చేయకుండా సింపుల్గా ఏం చెప్పాడనంటే ఎవరో ఆర్టికల్ రాశారు, యుఎస్ జడ్జెస్ అనేవాళ్ళు ముసలి వాళ్ళు, అలానే వాళ్ళ బ్రెయిన్ అనేది అంత ఫాస్ట్గా యాక్టివ్ అవ్వదు అని చెప్పి రాశారు. ఎస్, వీ డూ అగ్రీ విత్ యూ దట్ వీఆర్ ఓల్డ్, బట్ వీఆర్ నాట్ బగర్స్. అంటే మా బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివ్గానే పనిచేస్తుంది. సో మీరు ఎలా ఆలోచించగలరో మేము కూడా అలానే ఆలోచించగలం, అంతే ఫాస్ట్గా ఆలోచించగలం అని చెప్పి సింపుల్గా ఆన్సర్ చేశారు. ఓకే, ఆ వీడియో క్లిప్ని తీసుకొని పాపులర్ చేశారు. సో ఇక్కడ పాపులర్ చేస్తే ఎవరిని చేయాలి, సుప్రీంకోర్టుని. కానీ మనం ఎవరిని చేస్తున్నాం, ఎవరో పనికి మనల్ని. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మళ్ళీ నేను ఆన్సర్ రైటింగ్లో మీకు చెప్తాను. ఓకే, సో వర్స్ట్ పార్ట్ ఇన్ ఇండియా, అనవసరంగా పాపులర్ చేయడం. కాకపోతే దీనివల్ల అసలు యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఎవడో అనేసాడు, ఒక జడ్జ్ అనుకుందాం, లేదు ఒక లాయర్ అనుకుందాం, ఒక అడ్వకేట్ అనుకుందాం, ఏదో అనేసాడు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది వేస్ట్, అసలు సుప్రీంకోర్టుకు బుర్ర ఉందా అనేసాడు. ఓకే, సో అది పట్టించుకుంటే అవుతుంది, పట్టించుకోకపోతే ఏమవుతుంది, ఏమీ అవుతుంది. బట్ పట్టించుకొని నువ్వు దాన్ని కన్సిడర్ చేసావా, ఇప్పటివరకు నీ ఒక్కడికే తెలుసు, అందరికీ తెలుసు. నౌ పీపుల్ విల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, దాని మీద బోల్డ్ అన్న ఆర్టికల్స్ వస్తాయి. హిందూ వాడైతే ఎడిటోరియల్ మొత్తం వేస్తాడు. వాడు ఒక నలుగురు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, ఒక 4 ఎడిటోరియల్స్ అక్కడే రాస్తాడు. యూపీఎస్సీ వాళ్ళకి మళ్ళీ ఇది ఒక సిలబస్, అంతే కదా. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలోనే ఇది కొంచెం పాపులర్ అండి. అండ్ రిమైనింగ్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మిగిలిన వాటిలో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అంత పాపులర్ కాదు. ఓకే, సో మళ్ళీ నేను
ఆన్సర్ రైటింగ్ లో ఇది డిస్కస్ చేద్దాం. సో వీఆర్ డన్ విత్ ఆర్టికల్ 129. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఎంతవరకు కంప్లీట్ చేసామండి? 129 అయిపోయింది, 30, 31, 32, 33, 34, 35 అయిపోయిందా? 36 అయిపోయిందా? 36 ఏంటి? ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్. నేను మర్చిపోయాను, అందుకే అడిగాను. ఆర్టికల్ 137, ఆర్టికల్ 137, ఆర్టికల్ 137. ఓకే, ఆర్టికల్ 137. సో 129లో ఏం చెప్పానండి? కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని ఎవరు కూడా రివ్యూ చేయకూడదు. ఓకే, మరి రివ్యూ చేయకూడదు అని అంటే ఎలా? ఎవరో ఒకరు రివ్యూ చేసే వాళ్ళు ఉండాలి కదా. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని రివ్యూ చేయొచ్చండి. ఎవరు చేయొచ్చు? సుప్రీం కోర్టే. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ జడ్జెస్ కేసు చూసాం 1982. అక్కడ ఏమన్నారు? కన్సల్టింగ్ అంటే కన్సల్టింగ్ అనే అన్నారు. తర్వాత 1993లోకి వచ్చేసేటప్పటికి కన్సల్టింగ్ కాదు, ఇట్స్ ఎ కమాండ్. ఎస్, మళ్ళీ అక్కడ ఏం చెప్పారు? 3 జడ్జిలు ఇస్తారని చెప్పారు. మళ్ళీ దాన్ని కూడా రివ్యూ చేశారు. ఓకే, 1998లో థర్డ్ జడ్జెస్ కేసు అంటాం. ఓకే, దాంట్లో ఏం చెప్పారు? 5 జడ్జెస్ కేసు, కలీజియం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సిమిలర్గా బెరుబాడి కేసు చూసాం మనం 1960. బెరుబాడి కేసులో ఏం చెప్పారు? ప్రియాంబుల్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. తర్వాత మళ్ళీ కేశవానంద భారతి కేసుకు వచ్చేసేటప్పటికి ఇట్స్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేశారు మినర్వా మిల్స్ కేసులో, మళ్ళీ దాన్ని రివ్యూ చేశారు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో. ఇవన్నిట్లో మళ్ళీ ఏం చెప్పారు అని అంటే పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే చెప్పారు. సో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ని ఎవరు రివ్యూ చేయలేరు, బట్ సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్. ఓకే, సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ its verdicts and judgments. Supreme Court can review its verdicts and judgments. Supreme Court can review its verdicts and judgments. Okay, అయితే ఇక్కడ 2 టెక్నికల్ టర్మ్స్ అండి. మనం ఎప్పుడైతే ఆన్సర్ రైటింగ్ రాస్తామో అలాంటి టైంలో టెక్నికల్ టర్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ 2 టెక్నికల్ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు రివ్యూ చేసింది, రివ్యూ చేసి ఫస్ట్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు ప్రియాంబుల్ని, మళ్ళీ రివ్యూ చేసినప్పుడు కూడా నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే దాన్ని ఏమంటాం అంటే సుప్రీం కోర్ట్ దాని డెసిజన్ని మళ్ళీ తను అప్హెల్డ్ చేసుకుంది. ఏం చేసుకుంది? అప్హెల్డ్ చేసుకుంది. ఒకవేళ ఇఫ్ సేమ్ వర్డిక్ట్ మళ్ళీ సేమ్ వర్డిక్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? అప్హెల్డ్ చేసింది అంటాం. అప్హెల్డ్ చేసింది అంటాం. ఓకే, శంకరీ ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేసు గుర్తున్నాయా? ఫండమెంటల్ రైట్స్ తర్వాత కేసెస్ చెప్పానా? ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ కేసెస్, శంకరీ ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేస్, రైట్ టు ప్రాపర్టీ కేస్. ఎస్, అందులో ఏం చెప్పింది? గుర్తులేదు. లా డెఫినేషన్ లో ఆర్టికల్ 368 రాదు అని చెప్పింది. మళ్ళీ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది? చేంజ్ చేసింది. ఓకే, సో ఎప్పుడైతే శంకరీ ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేసు ఉందో అక్కడ సుప్రీంకోర్టు ఏం చేసింది? డెసిజన్ ని అప్హెల్డ్ చేసింది. ఓకే, అప్హెల్డ్ చేసింది. తర్వాత గోలక్నాథ్ కేసుకు వచ్చేటప్పటికి తన డెసిజన్ ని మార్చేసింది. సో అలాంటి టైంలో ఏమంటాం అని అంటే ఇట్ ఓవర్ రూల్డ్ ఇట్స్ జడ్జ్మెంట్. ఇట్ ఓవర్ రూల్డ్ ఇట్స్ జడ్జ్మెంట్. అంటే ఒకవేళ జడ్జ్మెంట్ ని మార్చిచ్చింది అని అంటే ఓవర్ రూల్ చేసింది అంటాం. ఒకవేళ సేమ్ జడ్జ్మెంట్ ఇస్తే అప్హెల్డ్ చేసింది అంటాం.
ఓకే, ఫైన్, అర్థమైందా ఇది? సో సేమ్ డెసిజన్ ని మళ్ళీ ఇస్తే అప్హెల్డ్ చేసింది అంటాం, ఒకవేళ డిఫరెంట్ ఇస్తే ఓవర్ రూల్ చేసింది అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నారు అనుకోండి. ఓకే, సో రీసెంట్ గా మనకి ప్రియాంబుల్ మీద వచ్చింది. ఓకే, సో ప్రియాంబుల్ మీద ఏం చెప్పింది అని అంటే, అక్కడ మీరు పేపర్లో చదివితే ఇట్ అప్హెల్డ్ ఇట్స్ ప్రీవియస్ వర్డిక్ట్ అని చెప్పి వచ్చింది ఒక పాయింట్. అప్హెల్డ్ అంటే తన ప్రీవియస్ గా ఇచ్చిన తీర్పుని అప్హెల్డ్ చేసింది, సేమ్ వర్డిక్ట్ ఇచ్చింది అని. ఓకే, ఒకవేళ డిఫరెంట్ ఇచ్చింది అనుకోండి, ఇట్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ప్రీవియస్ వర్డిక్ట్ అంటాం. ఓకే, సో సింపుల్. ఆన్సర్ రైటింగ్ లో ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ పడినాయి అనుకోండి, మనకు కొంచెం ఎక్కువ స్కోర్ వస్తుంది. ఫైన్, నెక్స్ట్ ఆర్టికల్ 138. సి 138, 139, 140 ఈ మూడు ఏంటి అని అంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టుకి పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పవర్స్ ఏమైనా పెంచాలి అనుకోండి, పెంచాలి అని అంటే ఎవరు పెంచుతారు అని అంటే పార్లమెంట్ త్రూ అన్ యాక్ట్. ఒక చట్టం తీసుకొని వచ్చి ఈ పవర్స్ ని పెంచుతుంది. ఓకే, సో ఈ మూడు ఆర్టికల్స్ ఐ మీన్ డిఫరెంట్, బట్ కంటెంట్ ఆర్ జిస్ట్ అనేది సేమ్. ఓకే, సో ఆర్టికల్ 138 రాసుకోండి. ఆర్టికల్ 138. ఓకే, సి పవర్ ఈజ్ నథింగ్ బట్ జ్యూరిస్డిక్షన్. ఎస్, పవర్ అంటే నథింగ్ బట్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? తను ఈ కేసుని వినగలదు, తను ఈ కేసుని వినలేదు అని. ఓకే, వినగలిగేవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క పవర్, వినలేనివన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క పవర్ కాదు. ఓకే, సో దీనిలో ఏం చెప్పారు అని అంటే, పార్లమెంట్ త్రూ అన్ యాక్ట్, Parliament through an act, it can increase the jurisdiction of Supreme Court, the jurisdiction of Supreme Court. Parliament through an act, it can increase the jurisdiction of Supreme Court. Okay, so example again, see ఇప్పుడు మోస్ట్లీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎస్, ఏమున్నాయి? ఎప్పుడైనా రెండు రాష్ట్రాలకి లేదా సెంటర్కి స్టేట్కి మధ్యలో తగాదాలు అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. లేదా ఆర్టికల్ 32 పరంగా ఏదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. లేదా ఆర్టికల్ 71 పరంగా ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిస్ప్యూట్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, దెన్ డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏముంది అని అంటే, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం డిస్ప్యూట్స్ వస్తే మీరు హైకోర్టుకి వెళ్ళాలి. ఓకే, రేపు ఎప్పుడైనా పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఓకే సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ పెంచవచ్చు. ఎగ్జాంపుల్, ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్ళాలి, ఎంపీ ఎలక్షన్లో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది అనుకోండి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పెరిగినట్టేనా? అలానే కొన్నిసార్లు అంటే ప్రతిదీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ దీనికి ఉండవు. ఎస్ఎల్పి లాంటి ఇంకొక టూల్ తనకి ఇచ్చారు అనుకోండి, ఓకే, అది కూడా తన జ్యూరిస్డిక్షన్ పెంచుతుంది కదా. సో తన పవర్స్ పెంచేది ఏది చేసినా కూడా ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి, త్రూ అన్ యాక్ట్ చేయాలి. ఓకే, సో పార్లమెంట్ త్రూ అన్ యాక్ట్ ఇట్ కెన్ ఇంక్రీజ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇది ఆర్టికల్ 138. ఆర్టికల్ 139 కూడా సింపుల్ అండి. ఆర్టికల్ 139, సి మనం రిట్స్ చదివామా? రిట్స్ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ బట్టి ఉంటాయి. సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్, ఆర్టికల్ 32. ఓకే, హైకోర్టుకి 226. సో విచ్ వన్ ఈజ్ పవర్ఫుల్, హైకోర్టు దా సుప్రీం కోర్టు దా? ఎవరు క్లాసులా? హైకోర్టు.
హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది పవర్ఫుల్. ఓకే, సో మళ్ళీ నేను ఒకసారి క్విక్గా రివిజన్ చేస్తా చూడండి. సుప్రీం కోర్ట్ రిట్ అనేది ఇష్యూ చేయొచ్చు, బట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే. అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అదర్ లీగల్ రైట్స్, అదర్ స్టాట్యుటరీ రైట్స్ మీద రిట్ అనేది ఇష్యూ చేయలేదు. బట్ హైకోర్ట్స్ బై ఫాలోయింగ్ ఆర్టికల్ 226 దేని మీద అయినా కూడా ఎనీ మ్యాటర్. సో ఎవరు పవర్ఫుల్? హైకోర్ట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. 32 అనేది ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఎవరైనా ఒక రిట్ పిటిషన్ పెట్టారు అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు పక్కన పెడితే ఫస్ట్ కన్సిడర్ చేయాలి సుప్రీంకోర్టు. ఎందుకంటే ఫండమెంటల్. ఒకవేళ కన్సిడర్ చేయలేదు అనుకోండి, నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి రేపు మళ్ళీ వాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అప్పుడైనా యూ హ్యావ్ టు కన్సిడర్. అందుకని చెప్పి ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ సుప్రీంకోర్టు టు కన్సిడర్. ఖచ్చితంగా కన్సిడర్ చేసి తీరాలి, కన్సిడర్ చేసి తీరాలి. అయితే హైకోర్టు ఫండమెంటల్ రైట్ కాదు, కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇక్కడ ఎవరు పవర్ఫుల్? ఎవరు పవర్ఫుల్? హైకోర్టు. ఎస్, హైకోర్టేనా? నెక్స్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే, ఎమర్జెన్సీ అమల్లో పెట్టారు ఇండియాలో. ఆ టైంలో ఇందిరాగాంధీ అయితే ఖచ్చితంగా ఫస్ట్ తీసేసేది ఆర్టికల్ 32. అదే మనం ఏడిఎం జబల్పూర్ కేసులో చూసాం. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయొచ్చు, బట్ అలాంటి టైంలో ఈ రైట్స్ సస్పెండ్ చేయొచ్చా అంటే చేయలేవు. కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా హైకోర్టు యొక్క రిట్స్ పనిచేస్తాయి, దీనివి పనిచేయవు. సో ఎవరు పవర్ఫుల్? హైకోర్టు. ఓకే, సో ఇక్కడ పార్లమెంట్కి ఒక పవర్ ఇచ్చారండి. పార్లమెంట్కి ఒక పవర్ ఇచ్చారు. పార్లమెంట్ through an act, parliament through an act, it can increase the jurisdiction, increase the writ jurisdiction of Supreme Court. It can increase the writ jurisdiction of Supreme Court. ఇప్పుడు ఓన్లీ సుప్రీం కోర్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే రిట్స్ ఇష్యూ చేయగలదు. రేపు ఎప్పుడైనా అదర్ లీగల్ రైట్స్ మీద కూడా రిట్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు అదర్ లీగల్ రైట్స్ మీద కూడా దాన్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు చేతికి వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఎప్పుడైనా రేపు జనరల్గా పార్లమెంట్ ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ పార్లమెంట్ ఏమని ఫీల్ అవుతుంది అని అంటే గవర్నమెంట్ దీని దగ్గర ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. రేపు ఇంకో 2 ఇచ్చాం అనుకోండి, తిరిగి మన నెత్తిగా చుట్టుకుంటాయి. అందుకని చెప్పి పార్లమెంట్ ఎలానే ఇవ్వదు. బట్ ఒకవేళ ఇవ్వాలి అని అంటే ఎవరు ఇవ్వగలరు? ఓన్లీ పార్లమెంట్. ఓకే, ఓన్లీ పార్లమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 139A కూడా ఇక్కడే రాసుకోండి. ఆర్టికల్ 139A అంటే ఏంటండి? క్యాపిటల్ ఏ, అమెండెడ్. సో ఇది ముందు లేదండి, అమెండ్ చేశారు. అమెండ్ చేసి పార్లమెంటే అమెండ్ చేసింది. పార్లమెంట్ సుప్రీం కోర్టుకి ఒక పవర్ని ఇచ్చింది. ఆర్టికల్ 138ని యూజ్ చేసుకుని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసింది. అమెండ్ చేసి సుప్రీం కోర్టుకి ఎక్స్ట్రాగా ఒక పవర్ని ఇచ్చింది. ఓకే, ఆ పవర్ ఏంటి అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. ఓకే, ముందు సుప్రీంకోర్టుకి పవర్ లేదనంటే ఉందండి, కాకపోతే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే అది సెర్ష్యూరరీని యూజ్ చేయగలదు, ప్రొహిబిషన్ని యూజ్ చేయగలదు. బట్ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా, అది ఫండమెంటల్ రైట్ అయినా, ఎనీ అదర్ స్టాట్యుటరీ రైట్ అయినా, కాన్స్టిట్యూషనల్ రైట్ అయినా, ఏదైనా కూడా సుప్రీంకోర్టు అనేది ట్రాన్స్ఫర్ చేయగలదు కేసెస్. ముందు ఆర్టికల్ 32 పరంగా ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితేనే. ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒకటికి మనీ ఇచ్చారండి. ఓకే, తాపీ మేస్ మనీ ఇచ్చారు, మనీ కట్టేశారు మొత్తం. ఇప్పుడు ఏంటి అని అంటే వాడు వచ్చి మీ ఇంట్లో పని చేయాలి. పని చేయకపోతే మీరు కేసు పెట్టచ్చు.
కానీ మీరు కేసు పెట్టేది ఎక్కడ పెడతారు అని అంటే సబార్డినేట్ కోర్ట్స్. ఎక్కడ పెడతారు? సబార్డినేట్ కోర్ట్స్. బట్ ఒకవేళ ఓకే, సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. మీరు ఒక తాపీ మేస్త్రికి డబ్బులు కట్టేశారు. ఓకే, డబ్బులు కట్టేశారు, వాడు పని చేయట్లేదు. సో మీరు ఏంటి అని అంటే ఇది మీ ఫండమెంటల్ రైట్ కాదు. సో మీరు ఏంటి అని అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవ్వదు, సబార్డినేట్ కోర్ట్స్కి మాత్రమే వెళ్తారు. ఓకే, ఇంకోవైపు ఏమైంది అని అంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు. ఏదైనా మీరు ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందాం అని. ఓకే, సో బిజినెస్ పెట్టుకుందాము అని వెళ్ళారు. ఆ బిజినెస్కి ఫైల్ వాడు ఏంటి అని అంటే ఇటు అటు తిప్పుతున్నాడు. దీనికోసం మీరు కోర్టుకి వెళ్ళిపోయారు. సో ఒకటి చూస్తే మీ ఫండమెంటల్ రైట్ కాదు, ఇంకొకటి చూస్తే మీ ఫండమెంటల్ రైట్ టు ప్రొఫెషన్. మీరు మీకు నచ్చిన ప్రొఫెషన్ చేసుకునే హక్కు మీ దగ్గర ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ రైట్. ఇది మీది ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, ఇది మీ ఫండమెంటల్ రైట్ కాదు. సో ఇది ఏంటి అని అంటే సబార్డినేట్ కోర్టులో ఉంది. అలానే ఇది కూడా సబార్డినేట్ కోర్టు ఉంది. ముందు ఈ ఆర్టికల్ రాకముందు ఓకే సుప్రీంకోర్టు ఈ కేసుని డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్. బట్ ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అంటే చేసుకోలేదు. ఎందుకు అని అంటే ఇది ఫండమెంటల్ రైట్ కాదు. బట్ ఇప్పుడు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే వీ హ్యావ్ ఆర్టికల్ 139 క్యాపిటల్ ఏ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. దీన్ని బట్టి సుప్రీంకోర్టుకి 2 పవర్స్ ఉంటాయండి. డైరెక్ట్ గా టు ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునేది డైరెక్ట్ గా తనే హ్యాండిల్ చేస్తుంది, లేదా టు ఎనీ అదర్ కోర్ట్. ఎనీ అదర్ కోర్ట్ అంటే ఎగ్జాంపుల్ మొన్న ఆల్రెడీ రీసెంట్ గా చెప్పా కదా, జయలలిత కేస్ మెడ్రాస్ హైకోర్టు వింటుంది. అక్కడ వింటే జయలలిత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాబట్టి ఆ వర్డిక్ట్ అనేది డైల్యూట్ అవ్వచ్చు, సీరియస్ గా ఇవ్వకపోవచ్చు, కరప్షన్ ఉండుండొచ్చు. అందుకని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే మెడ్రాస్ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకి, మైసూర్ హైకోర్టు కర్ణాటక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరు చేయగలరు కేసెస్ ని ట్రాన్స్ఫర్? సుప్రీంకోర్టు. ఓకే, బై యూజింగ్ ఆర్టికల్ 139 క్యాపిటల్ ఏ. 139 క్యాపిటల్ ఏ ఎలా వచ్చింది అని అంటే బై యూజింగ్ ఆర్టికల్ 138. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 140. ఆర్టికల్ 140 పార్లమెంట్ రాసుకోండి. పార్లమెంట్ through an act can give ancillary powers to Supreme Court. Ancillary powers to Supreme Court. Ancillary powers to Supreme Court. ఓకే, సో ఇది కూడా అంతే అండి. ఎక్స్ట్రాగా కొన్ని పవర్స్ ని సుప్రీంకోర్టుకి ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు? పార్లమెంట్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే యాన్సిలరీ పవర్స్. సో యాన్సిలరీ పవర్స్ కి మామూలుగా మనం ఎకానమీలో ఇండస్ట్రీస్ సెక్టర్ చదివేటప్పుడు మనం యాన్సిలరీ ఇండస్ట్రీస్ అని చదువుతాం. ఓకే, సో ఎకానమీలో జనరల్ గా మనం అగ్రికల్చర్ సెక్టర్ చదువుతాం, ఎంఎస్ఎంఈ సెక్టర్ చదువుతాం, ఇండస్ట్రియల్ సెక్టర్ చదువుతాం. ఇండస్ట్రియల్ సెక్టర్ చదివేటప్పుడు మనం యాన్సిలరీ ఇండస్ట్రీస్ అనేది చదువుతాం. యాన్సిలరీ ఇండస్ట్రీస్ అనేది ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను ఇదే చెప్తా ఉంటానండి, ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ అంటే మందు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి ఉంది. జగనన్న ఉన్న బ్రాండ్లు అన్నింటినీ తీసేశాడు,
కొత్తగా ఏపీలోనే ప్రొడక్షన్ అంతా స్టార్ట్ చేశాడు అనమాట. అయితే ఇది ఎలా అడ్వాంటేజ్ చూడండి. ఇప్పుడు జగనన్న ఎప్పుడైతే మందు తయారు చేసే దుకాణాలు స్టార్ట్ చేశాడో, ఇప్పుడు దీని చుట్టుపక్కల ఏమవుతాయనంటే ఈ మందుకి కావాల్సిన బాటిల్ తయారు చేస్తాడు ఒకడు. ఓకే, దానికి ఒక డిఫరెంట్ పేరు పెట్టి ఒకటి యాడ్ చేస్తారు, ఎప్పుడు వినని పేర్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తాడంటే దాని క్యాపులు తయారు చేస్తాడు. ఇక్కడ అది కొనుక్కునేవాడి దగ్గర ఉంటుంది, ఆ మందు షాప్ పక్కన ఉంటుంది, మందు తయారు చేసే దగ్గర ఎందుకు ఉంటుంది. ఓకే ఫైన్, ఒకడు బాటిల్స్ తయారు చేస్తాడు, ఇంకొకటి క్యాప్స్ తయారు చేస్తాడు, ఇంకొకటి ఏంటి అని అంటే కార్టూన్స్ తయారు చేస్తాడు. సో కార్టూన్స్ లోనే కదా స్టోర్ చేసేది. సో ఎప్పుడైతే వీళ్ళు మందు తయారు చేస్తున్నారో ఆటోమేటిక్ గా చుట్టుపక్కల కొన్ని ఇండస్ట్రీస్ సెటప్ అవుతున్నాయి. సో వీటిని ఏమంటాం అని అంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటాం. ఓకే, అలానే నేను చదువుకున్న కాలేజ్ అండి, అప్పట్లో ఫేమసే కానీ మేమున్న 4 years అనేది కొంచెం బాగా ఫేమస్ అయింది. సో ఫేమస్ అయ్యేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే మేము ఒక హైవే నుంచి ఒక 1 kilometer రోడ్డు ఉంటుంది కాలేజ్కి వెళ్ళడానికి. మాకేమైనా కావాలన్నా కూడా, మేము ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా ఏంటి అని అంటే మినిమం మేము ఒక 5 kilometers వెళ్ళి తెచ్చుకోవాలి, ఈవెన్ ఒక నూడిల్స్ తినాలన్నా కూడా. ఓకే, అయితే మేము జాయిన్ అయిన తర్వాత సో మెల్లిమెల్లిగా ఏమైనాయి అని అంటే ఆ 1 kilometer రోడ్లో ఒక దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చింది, ఒక దగ్గర ఒక జనరల్ షాప్ వచ్చింది, అంటే సోప్స్ ఇవి అవి కొనుక్కోవడానికి. ఓకే, మెల్లిగా ఒక దగ్గర పానీపూరి పర్మనెంట్ సెటప్ పెట్టాడు. సో ఇవన్నీ ఏంటి అని అంటే యాన్సిలరీ ఇండస్ట్రీస్. మెయిన్ ఇండస్ట్రీ ఏది? మా కాలేజ్. అర్థమైందా? సో ఇక్కడ సుప్రీంకోర్టు కొన్నిసార్లు జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా పవర్స్ కావాలండి, అప్పుడు ఫుల్ జస్టిస్ ఇవ్వగలదు, అది ఫుల్ జస్టిస్ ఇవ్వగలదు. అలాంటప్పుడు తనకి కావాల్సిన పవర్స్ నువ్వు ఆటోమేటిక్ గా తీసుకో, మా పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి పార్లమెంట్ ఒక యాక్ట్ లో రాసి ఇవ్వడం అనమాట యాన్సిలరీ పవర్స్ అంటే. అర్థమైందా? క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్ 141 రాసుకోండి. ఆర్టికల్ 141. ఆర్టికల్ 141. జనరల్ గా ఇండియాలో లాస్ ఎవరు తయారు చేస్తారండి? లెజిస్లేచర్. యూనియన్ అండ్ కంకరెంట్ సబ్జెక్ట్స్ మీద అయితే పార్లమెంట్, అలానే స్టేట్ అండ్ కంకరెంట్ సబ్జెక్ట్స్ మీద అయితే స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా కొన్ని రకాల లాస్ తయారు చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా లాస్ తయారు చేస్తుంది. అయితే ఈ లాస్ అనేవి జనరల్ పబ్లిక్ మీద అప్లికేబుల్ కాదు. ఎవరి మీద అప్లికేబుల్ అని అంటే ఓన్లీ కోర్ట్స్ మీద మాత్రమే, ఓన్లీ కోర్ట్స్ మీద మాత్రమే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక లా తయారు చేసింది అని అంటే ఇట్ విల్ బి అప్లికేబుల్ ఆన్ హైకోర్ట్, అలానే సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, సో ద లాస్ మేడ్ బై సుప్రీం కోర్ట్ are binding on all the courts, all the courts within the territory of India, within the territory of India. సో సుప్రీం కోర్ట్ తయారు చేసే లా అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కోర్టు మీద కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కోర్టు మీద కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కోర్టు మీద కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు సెంటర్ ఏదైనా లా తయారు చేసింది అనుకోండి, అది ప్రతి స్టేట్ మీద అప్లికేబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అని అంటే ఇండియాలో వీ హ్యావ్ డ్యూయల్ లెజిస్లేచర్. ఇండియాలో విల్ హ్యావ్ డ్యూయల్ లెజిస్లేచర్. ఓకే, అలానే ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు అని అంటే అది ప్రతి స్టేట్ మీద ఉన్న సీఎంస్ మీద అప్లికేబుల్ అవుతుందా అని అంటే అవ్వదు. బికాస్ ఇన్ ఇండియా వీ హ్యావ్ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్, but in India we have single judiciary. In India we have single judiciary. చెప్పానా? bicameral legislature, dual legislature అన్ని చెప్పానా?
ఫస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? సో ఈ ఆర్టికల్ అనేది మనకి ఏం చూపిస్తుంది అని అంటే సింగిల్ జ్యుడిషియరీ. ఓకే, ఇక్కడ ఒక నోట్ పాయింట్ పెట్టుకోండి, నోట్ పాయింట్ పెట్టుకోండి. ఓకే, సో మనకి బేసిక్గా సింగిల్ జ్యుడిషియరీ ఎప్పుడైతే మనం ఆన్సర్ రైటింగ్ లో రిప్రజెంట్ చేస్తామో ఈ ఆర్టికల్ త్రూ రిప్రజెంట్ చేస్తే ఆన్సర్ రైటింగ్ లో ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, రాసుకోండి. నోట్, this article shows that in India, this article shows that in India we have single judiciary. This article shows that in India we have single judiciary. Single judiciary. This article shows that in India we have single judiciary. Okay, next, Article 142. Article 142, most controversial article. Most controversial article. మీరు రెగ్యులర్గా పేపర్లో చూసే ఆర్టికల్ ఇదే సుప్రీం కోర్టు గురించి. ఎందుకు అని అంటే ఇక్కడ సుప్రీం కోర్టు కేజ్రీవాల్ అయిపోతాడు. కేజ్రీవాల్ తెలుసా? ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఓకే, తర్వాత రిజైన్ చేసి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇంకొకరిని పెట్టారు. ఎప్పుడైతే నేను లిక్కర్ స్కామ్లో బయటికి నిరపరాధిగా వస్తానో అంతవరకు నేను సీఎం పొజిషన్ హ్యాండిల్ చేయను అని చెప్పి రిజైన్ చేసేసాడు. యాక్చువల్లీ తను హ్యాండిల్ చేయలేడు కూడా ప్రజెంట్. ఓకే, సో తను ఏంటి అని అంటే తను అనుకున్నదే మాట, తను ఏదైనా చేసేస్తాడు, ఇటువైపు వెళ్ళిపోతాడు, ప్రతి ఒక్కరి ఫంక్షన్స్ లో కూడా దూరిపోతూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ సుప్రీం కోర్టుకు కూడా అదే పవర్ ఇస్తుంది ఆర్టికల్ 142. ఇనీషియల్ స్టేజెస్ లో ఇదంతా ఇంపార్టెంట్ కాదండి, బట్ రీసెంట్ గా ఇది బాగా పాపులర్ అయింది. ఫస్ట్ రాసుకోండి. టు ప్రొవైడ్ కంప్లీట్ జస్టిస్, టు ప్రొవైడ్ కంప్లీట్ జస్టిస్, టు ప్రొవైడ్ కంప్లీట్ జస్టిస్, టు ప్రొవైడ్ complete justice, Supreme Court can take the powers of Supreme Court can take the powers of executive and legislature into its own hands, into its own hands. So Supreme Court can take the powers of executive and legislature into its own hands. See, నేను మీకు ఇప్పుడే ఆర్టికల్ 140 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటండి? యాన్సిలరీ పవర్స్. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే జస్టిస్ ఇవ్వాలి అనుకుంటుందో, కంప్లీట్ జస్టిస్, అలాంటి టైంలో తనకి అవసరమైన రిమైనింగ్ పార్ట్స్ లో కూడా పవర్ తను తీసుకోవచ్చు. ఎప్పుడు? పార్లమెంట్ ఇస్తే, త్రూ అన్ యాక్ట్. పార్లమెంట్ ఇస్తే త్రూ అన్ యాక్ట్, ఇవ్వకపోతే తను తీసుకోలేదు. కానీ ఈ ఆర్టికల్ ఇంకోవైపు ఏం చెప్తుంది అని అంటే సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్, పూర్తిగా న్యాయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ తీసుకోవచ్చు, లెజిస్లేటివ్ పవర్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్పింది అనమాట. ఓకే, అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చూడండి. సుప్రీం కోర్ట్ సింపుల్ గా ఈ బాబ్రీ మసీద్ కేసు ఉంది కదా, బాబ్రీ మసీద్ కేసులో సింపుల్ గా ఇలా చెప్పుండొచ్చు, ఇది హిందువుల ల్యాండ్, ఒకప్పుడు ఇక్కడ టెంపుల్ ఉండేది. సో గవర్నమెంట్ మీరేం చేస్తారు అని అంటే అక్కడున్న మసీద్ని పడగొట్టేసేయండి, అక్కడ టెంపుల్ కట్టండి అని చెప్పి చెప్పుండొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఇది హిందువుల ల్యాండ్, ఒకప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ ఉండేది. సో ఐఎమ్ ఆర్డరింగ్ దాట్ యూ నీడ్ టు డిమాలిష్ ద టెంపుల్, మసీద్, యూ నీడ్ టు డిమాలిష్ ద మసీద్. అండ్ అలానే అక్కడ ఒక రామ్ జన్మభూమి ట్రస్ట్ అనేది ఒకటి ఫామ్ చేయండి, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చిన మనీతో అక్కడ టెంపుల్ కట్టండి అని చెప్పి ఒక ఆర్డర్ వేసింది. ఓకే, సో తీర్పు ఇవ్వడం వరకు ఓకే. ఓకే, దాన్ని డిమాలిష్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్. ఎవరు డిమాలిష్ చేయాలి? ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ అప్పుడు ఒక యాక్ట్ పాస్ చేయాలి,
యాక్ట్ పాస్ చేసి రామ్ జన్మభూమి ట్రస్ట్కి ఒక బోర్డ్ని పెట్టొచ్చు అని చెప్పాలి. ఇప్పుడు ఈ లాని ఫాలో అవుతూ ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? రామ్ జన్మభూమి అనే ట్రస్ట్ని ఫామ్ చేయాలి. దాంతో వచ్చిన మనీని యూజ్ చేసుకొని టెంపుల్ కట్టాలని చెప్పి లాలో రాసుండాలి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది? అన్ని తనే చెప్పేసింది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ తనే తీసుకుంది, లెజిస్లేచర్ పవర్స్ కూడా తనే తీసుకుంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. బాబ్రీ మసీద్, రామ్ జన్మభూమి ట్రస్ట్, రామ్ జన్మభూమి ట్రస్ట్, రామ్ జన్మభూమి ట్రస్ట్. ఓకే, నేను మీకు ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఫర్ ముస్లిం ఉమెన్స్ యాక్ట్ చెప్పానా? ద రైట్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ యాక్ట్ ఒకటి చెప్పానా? ఓకే, సో అప్పుడు నేను మీకు కేసు చెప్పినప్పుడు ఏం చెప్పాను? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కొంత 19 ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే కాదు, తర్వాత కూడా తన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హస్బెండ్కి ఉంటుంది అని చెప్పింది. చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ జడ్జ్మెంట్ ఇవ్వడంతో పాటు తన ఒక యాక్ట్ ని ఫామ్ చేసేసింది, ఒక లాని, చట్టాన్ని తయారు చేసేసింది. దట్ ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇచ్చి తీరాలి ఫర్ యువర్ మైనర్ చిల్డ్రన్స్, ఫర్ యువర్ వైఫ్ అండ్ ఫర్ యువర్ ఎల్డర్ పేరెంట్స్ అని చెప్పి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి, దాని తర్వాత రాజీవ్ గాంధీ ఏం చేశాడు? రాజీవ్ గాంధీ దీన్ని వైలేట్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు, ద ముస్లిం ఉమెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ డివోర్స్ రైట్స్ యాక్ట్. ఓకే, దానిలో ఏం చేశాడు? ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి, దాని తర్వాత ఇవ్వనవసరం లేదు అని చెప్పి తన యాక్ట్ తీసుకొచ్చాడు. సో రాజీవ్ గాంధీ యాక్ట్ తీసుకొచ్చే ముందే సుప్రీంకోర్టు యాక్ట్ తయారు చేసింది. బట్ యాక్ట్ తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? లెజిస్లేచర్. ఇది ప్యూర్లీ లెజిస్లేచర్ రైట్. బట్ ఎవరు చేశారు? యూజింగ్ ఆర్టికల్ 142. అలానే కరోనా టైంలో కూడా మన ఏపీ హైకోర్టులో డాక్టర్స్ దగ్గర కూడా సరిగ్గా మాస్క్ లేవు, శానిటైజేషన్స్ లేవు. అయితే చాలా మంది ఎదిరించిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరిగారు. యు మైట్ హావ్ నోన్ ద సిచ్యువేషన్. తర్వాత హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది. హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి హాస్పిటల్లో మినిమం 90 సిలిండర్స్ మాక్సిమం ఉండాలి, మినిమం 90 సిలిండర్స్ ఉండాలి. అలానే ప్రతి డాక్టర్ దగ్గర కూడా స్పేర్గా మాస్కులు పెట్టాలి. ఇవన్నీ ఎవరు చేయాలండి? ఎగ్జిక్యూటివ్. బట్ ఎవరు చేశారు? కోర్ట్స్, జ్యుడిషియరీ. ఓకే, సో ఇవన్నీ అంటే రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఎక్కువగా స్ట్రైక్ అయ్యే ఆర్టికల్ అనేది ఇది, ఆర్టికల్ 142, విచ్ ఈస్ క్వైట్ కాంట్రవర్షియల్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇంకా దిస్ వావ్ యాక్ట్ అంటాం, వావ్, ఉమెన్స్ ఎట్ వర్క్ ప్లేస్, తెలుసా? ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఓకే, సో విశాఖ గైడ్ లైన్స్ అని ఉంటాయండి. పిఎల్స్ చెప్పేటప్పుడు మనం విశాఖ గైడ్ లైన్స్ కూడా చదువుతాం. విశాఖ గైడ్ లైన్స్ లో ఏంటి అని అంటే, యూపీ అనుకుంటా ఒక అమ్మాయి, ఓకే, అమ్మాయికి ఏంటి అని అంటే తను చేస్తున్న వర్క్ ప్లేస్ లో తన మీద హెరాస్మెంట్ చేశారు, సెక్షువల్ హెరాస్మెంట్. ఓకే, అయితే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే అవతల వాడి మీద కేసు ఫైల్ చేయలేదు, సేయింగ్ దీని మీద ఎటువంటి యాక్ట్ లేదు, సో నేను తనని క్రిమినల్ గా గుర్తించలేను అని చెప్పాడు. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, క్రిమినల్ అంటే ఏంటి? ఒక లా ఉంది, ఆ లాని వైలేట్ చేసిన వాడు క్రిమినల్. అక్కడ లానే లేదు, ఇంకా వైలేట్ ఎట్లా చేస్తాడు? వైలేట్ చేయకపోతే వాడు క్రిమినల్ ఎట్లా అవుతాడు? క్రిమినల్ అవ్వకపోతే పోలీస్ వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తాడు? సో అలాంటి టైంలో తను కోర్టుకు వెళ్ళింది, పిఐఎల్ పెట్టింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడితే సుప్రీంకోర్టు ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి తీసుకొని హ్యాండిల్ చేసి తను జడ్జ్మెంట్ ఇవ్వడంతో పాటు విశాఖ గైడ్ లైన్స్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఓకే, సో అది చాలా రోజుల వరకు కూడా అదే కంటిన్యూ అయింది, ఆల్మోస్ట్ 7-8 years. తర్వాత లెజిస్లేచర్ దాని మీద యాక్ట్ తీసుకొచ్చింది. ఓకే, సో విశాఖ గైడ్ లైన్స్ అని.
సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్ ఆర్టికల్ 142. నెక్స్ట్ ఆర్టికల్ 140 ఏంటది? advisory jurisdiction. So Supreme Court can seek the advice of President. Next article రాసుకోండి, article 144. Article 144. Civil and judicial authorities. Civil and judicial authorities must act in the aid of Supreme Court. In the aid of Supreme Court. Must act in the aid of Supreme Court. Must act in the aid of Supreme Court. Must act in the aid of Supreme Court. And see, civil authorities and judicial authorities. అంటే ఐఏఎస్ కానీ, రేపు ఎప్పుడైనా మీరు గ్రూప్ 1 సర్వీసెస్లోకి వెళ్తే మీరు కానీ, ఓకే, అలానే జుడిషియల్ సర్వీసెస్ కోసం కూడా ఎగ్జామ్స్ అవుతాయండి. వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి శత్రువులు కాదు. సుప్రీంకోర్టు ఏదైనా ఒక ఆర్డర్ వేసింది అని అంటే సుప్రీంకోర్టుకి వీళ్ళ హెల్ప్ అనేది కావాలి. హెల్ప్ నే ఇంగ్లీష్లో ఇంకొక మాట ఏంటి? ఎయిడ్. ఓకే, సో వీళ్ళు ఏంటి అని అంటే సపోర్టివ్ గా పనిచేయాలి కానీ ఎప్పుడు కూడా సుప్రీంకోర్టుకి అగేన్స్ట్ గా పనిచేయకూడదు అని చెప్పి ఒక గైడ్ లైన్. ఇది ఈ ఆర్టికల్ అనేది ఒక గైడ్ లైన్ ఫర్ సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్. సివిల్ అండ్ జుడిషియల్ అథారిటీస్. ఓకే, నెక్స్ట్ రాసుకోండి ఆర్టికల్ 145. ఇంకెన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 3, 45, 46, 47, 3 ఉన్నాయా? ఫాస్ట్గా అయిపోతే చూడండి. నేను మీకు ఆర్టికల్ 77 చెప్పినప్పుడు చెప్పాను, అలానే ఆర్టికల్ 118 చెప్పేటప్పుడు కూడా నేను మీకు మళ్ళీ చెప్పాను. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ కెన్ మేక్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద కాండక్ట్ ఆఫ్ బిజినెస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 77. నెక్స్ట్ ఆర్టికల్ 118, 119 లెజిస్లేచర్ కెన్ మేక్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద కాండక్ట్ ఆఫ్ బిజినెస్. దాన్ని బట్టే మనం క్వశ్చన్ అవర్, 0 hour, లంచ్ అవర్, మెయిన్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూసాం. బిల్స్, రిజల్యూషన్స్ ఇవన్నీ చూసాం. ఆర్టికల్ 118 జనరల్ ప్రొసీజర్, ఆర్టికల్ 119 ఫినాన్షియల్ మ్యాటర్స్. ఓకే, అలానే ఇది సుప్రీం కోర్ట్ కోసం అండి. సుప్రీం కోర్ట్ కెన్ మేక్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కెన్ మేక్ ఇట్స్ ఓన్ rules and regulations for the conduct of business. Conduct of business. ఇక్కడ మీరు ఏ ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలి? ఆర్టికల్ 77, ఆర్టికల్ 77, ఆర్టికల్ 118, 119, and then ఆర్టికల్ 145. సో దీని పరంగా ఎగ్జిక్యూటివ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండి, ఇది యూనియన్ లెజిస్లేచర్, అలానే ఇది యూనియన్ జుడిషియరీ, విచ్ మీన్స్ సుప్రీం కోర్ట్. విచ్ మీన్స్ సుప్రీం కోర్ట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి రాశారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఓకే, సి ఎప్పుడైనా ఒక సివిల్ కేస్ అపీల్ అవుతూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అయితే ఈ కేసుని ఒక జడ్జి వినొచ్చు, 2 జడ్జిలు కలిపి కూర్చొని వినొచ్చు, 3 జడ్జిలు వినొచ్చు, 4 వినొచ్చు, ఎన్నైనా వినొచ్చు అండి. ఓకే, సో ఎన్నిసార్లు అపీల్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఒక జడ్జే వింటారండి. జనరల్గా ఒక జడ్జే ఉంటారు. క్రిమినల్ కేసెస్ కూడా ఒక జడ్జే ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం ఈ
అపిలేట్ జ్యూరిస్డిక్షన్ లో చూసాం కదా, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ నీడ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేసే మ్యాటర్స్ వస్తాయో అలాంటి టైంలో నేను ఆల్రెడీ చెప్పాను, బెంచ్ అండ్ బార్, బెంచ్ అండ్ బార్. సో ఈ బెంచ్ లో మినిమం 5 మెంబర్స్ అనేవాళ్ళు కూర్చోవాలండి, మినిమం 5 మెంబర్స్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో మినిమం ఎంతమంది ఉంటారు? 5 జడ్జెస్, మినిమం 5 జడ్జెస్. నార్మల్ కేసెస్ లో ఇట్స్ అప్ టు దెమ్, ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, కేస్ డిఫికల్టీని బట్టి. ఓకే, సో జనరల్ గా ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్, గోలక్నాథ్ కేసు, దాని తర్వాత కేశవానంద భారతి కేసు చెప్పాను కదా. సో ఫస్ట్ ఏంటి అని అంటే 5 మెంబర్స్ కలిపి కూర్చున్నారండి, 5 మెంబర్స్. మళ్ళీ అదే మ్యాటర్ని సెకండ్ టైం డిస్కస్ చేసేటప్పుడు 7 మెంబర్స్ ఉండాలి. అదే మ్యాటర్ని మళ్ళీ థర్డ్ టైం డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, 9 మెంబర్స్ ఉండాలి. అదే మ్యాటర్ని మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, 11 మెంబర్స్ ఉండాలి. అదే మ్యాటర్ని మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, 13 మెంబర్స్ ఉండాలి. సో కేశవానంద భారతి అనేది అదే మ్యాటర్ మీద 5th టైం డిస్కషన్. అందుకని అందులో ఎంతమంది ఉన్నారు? 13 జడ్జెస్ బెంచ్. ఇప్పటి వరకు ఇండియాలో ఫామ్ అయిన హైయెస్ట్ బెంచ్. రిమైనింగ్ ఏ కేసు చూసుకున్నా కూడా మీకు 5 జడ్జెస్ బెంచే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు 1976. దీంట్లో హైకోర్ట్స్ లో హెబియస్ కార్పస్ మీద కేసు వచ్చింది. ఓకే, సో హెబియస్ కార్పస్ అనేది ఆర్టికల్ 32లో కూడా వస్తుంది. అందుకని ఇది కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అవసరం కాబట్టి డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి రివ్యూ ఇచ్చారు. అప్పుడు మినిమం ఎంతమంది ఫామ్ అవ్వాలి? 5. సో అందుకని మీరు ఏడిఎం జబల్పూర్ కేసులో జడ్జెస్ ఎంతమందిని చూసారు? 5. ఓకే, నెక్స్ట్ ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్. ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్, ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్. ఇది మధ్యలో యాడ్ చేశారండి ఈ పాయింట్ని, ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్ అనే పాయింట్ని. ఏంటి అని అంటే, ముందు ఏంటి అని అంటే మొత్తం జడ్జిమెంట్ వినేంత వరకు కెమెరాస్ ఉండేవి, పబ్లిక్ ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే జడ్జ్మెంట్ ఇస్తున్నారో అలాంటి టైంలో జడ్జ్ ఏం చెప్తాడు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేస్తాడు, కెమెరాస్ అన్ని బంద్ అయిపోతాయి, అప్పుడు వర్డిక్ట్ ఇస్తాడు. తర్వాత అమెండ్మెంట్ తీసుకొచ్చి మనం ఏం చేసామంటే ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. దీని పరంగా, ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్ పరంగా మీరు జడ్జ్మెంట్ కూడా అందరి ముందే ఇవ్వాలి. కొన్ని కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉంటాయి. ఓకే, అలాంటి అప్పుడు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పుడు అయితే మీరు అందరి ముందు ఇవ్వనవసరం లేదు, బట్ వర్డిక్ట్ మస్ట్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్ అన్ని కూడా ఆన్లైన్ చూపిస్తున్నాం, లైవ్ టెలికాస్ట్. జస్ట్ లైక్ వీ హ్యావ్ అవర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ లైవ్ లో టీవీలో చూసుకోవచ్చు కదా, అలానే సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు మీరు లైవ్ లో టీవీలో చూసుకోవచ్చు. కరోనా టైంలో ఇంట్రడ్యూస్ చేశారు ఇది. దేన్ని బేస్ చేసుకొని అని అనుకుంటే ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకో. ఓకే, సో ఆర్టికల్ 145, దీన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో వన్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటండి? ఓపెన్ కోర్ట్ వర్డిక్ట్. క్లియర్ ఈ ఆర్టికల్, ఆర్టికల్ 145. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 146. ఓకే, అపాయింట్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ స్టాఫ్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అంటే ఓన్లీ 34 జడ్జిలు కాదు కదా. ఓకే, సో జడ్జి ఆర్డర్ అన్న ప్రతిసారి పక్కన ప్యూన్ పాపం ఇలా ఇలా కొడతా ఉంటాడు, సో హీఈస్ వన్ ఆఫ్ ద స్టాఫ్. అలానే జడ్జ్ ఎప్పుడైతే వర్డిక్ట్ ఇస్తాడో దాన్ని ఒకరు ఫాస్ట్ గా రాస్తారు, స్టీనోగ్రాఫర్ అంటారు. అతను రాసింది డిక్టేట్ చేయగానే ఒక టైప్ రైటర్ లో టైప్ చేస్తాడు, స్వీపర్స్. అలానే బోల్డ్ అంతా స్టాఫ్ కావాలండి, బోల్డ్ అంతా స్టాఫ్ కావాలి. అయితే ఈ స్టాఫ్ అంతటిని ఎవరు రిక్రూట్ చేసుకుంటారు, ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. బట్ అపాయింట్మెంట్ చేసే ముందు యూపీఎస్సీని కన్సల్ట్ చేస్తుంది. అంటే యూపీఎస్సీకి వెళ్ళి నాకు ఇలా ఇంతమంది స్టాఫ్ కావాలి, నాకు ఒకసారి కన్సల్టేషన్ ఇవ్వు అంటది. యూపీఎస్సీ ఏం చేస్తుంది అని అంటే ఏదైనా జ్యుడిషియరీ ఎగ్జామ్ పెడుతుంది, ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరినీ సిజేఐకి ఇస్తుంది, సిజేఐ అపాయింట్ చేస్తాడు, సిజేఐ అపాయింట్ చేస్తాడు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళ శాలరీస్ అవి డిసైడ్ చేసే ముందు
ప్రెసిడెంట్కి ఒకసారి ప్రియర్ అప్రూవల్ తీసుకోవాలి. ప్రెసిడెంట్ ప్రియర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్ మీద సాలరీస్ అనేవి మెన్షన్ చేస్తారు. ఓకే, సో అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు చేస్తారండి? స్టాఫ్ అంటే అందరూ వస్తారండి. స్టాఫ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా by consulting యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని రిక్రూట్ చేసుకుంటుంది కదా, ఆ బోర్డు. ఓకే, salaries and allowances prior approval of president is needed. President's prior approval is needed. Prior approval is needed. President's prior approval is needed. Okay, అయిందా? ఓకే, సో వినండి. అయితే ఎందుకు ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ అప్రూవల్ ఎందుకు కావాలి అని అంటే దానికి ఆన్సర్ కూడా ఇందులోనే ఇచ్చారండి. బికాస్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ మనం ఎక్కడ చదివాం? షెడ్యూల్ 2 అంటే కాలు నరికేస్తా. బడ్జెట్ ఆర్టికల్ 112 డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే అవి పాస్ అవుతుంటాయో అప్పుడే అప్రోప్రియేషన్ బిల్ పెడతాం. అప్రోప్రియేషన్ బిల్స్ ఆర్ ఆఫ్ 2 types. వన్ చార్జ్డ్ ఫ్రమ్ సిఎఫ్ఐ, సెకండ్ వన్ నాట్ చార్జ్డ్ ఫ్రమ్ సిఎఫ్ఐ. సిఎఫ్ఐలో ఛార్జ్ అయిన దాంట్లో సాలరీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 2. ఎస్, సెకండ్ వన్ నేను చెప్పింది ఇదే. సుప్రీం కోర్ట్ ఆఫీస్, ప్రెసిడెంట్ ఆఫీస్, క్యాగ్ ఆఫీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్. ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, క్యాగ్ ఆఫీస్. అలానే సుప్రీంకోర్టు ఎప్పుడైతే వర్డిక్ట్స్ ఇస్తుందో దాని మీద ఖర్చు అయ్యే మనీ కూడా చార్జ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పా. గుర్తొచ్చాయా? సో అక్కడ చెప్పాను, ఆ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చార్జ్డ్ ఫ్రమ్ CFI. Charged from CFI. Charged from CFI. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారండి. జనరల్గా దీని ఎక్స్పెన్సెస్ అన్ని సిఎఫ్ఐ నుంచి ఛార్జ్ చేస్తున్నాం. అలానే దీనికి కొన్ని ఇన్కమ్ రిసోర్సెస్ కూడా ఉంటాయండి. సుప్రీంకోర్టు కొన్నిసార్లు కొంతమందికి ఫైన్ వేస్తుంది, పెనాల్టీ కట్టమంటుంది. సో ఎప్పుడైనా కొన్నిసార్లు కొన్ని రివ్యూ పిటిషన్స్ పెట్టుకోవాలన్నా కూడా దే నీడ్ టు పే సంథింగ్ ఫర్ సుప్రీంకోర్టు. సో ఈ పేమెంట్స్ అన్ని కూడా నథింగ్ బట్ ఇన్కమ్ ఆఫ్ సుప్రీంకోర్టు. అయితే ఈ ఇన్కమ్ అంతా కూడా సుప్రీంకోర్టుకి సెపరేట్గా ఎటువంటి అకౌంట్ ఉండదండి, డైరెక్ట్గా సిఎఫ్ఐలో డిపాజిట్ చేస్తుంది. సో రిసీప్ట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, ఎకానమీలో మన ఇన్కమ్ అనే వర్డ్ అసలు వాడం. ఓకే, సారీ యూపీఎస్సీ వాళ్ళకి చెప్పాను, ఫైన్. ఎకానమీ చెప్పేటప్పుడు చెప్తాను, ఇన్కమ్ అనే వర్డ్ మనం వాడం, రిసీప్ట్స్ అని వాడతాం. ఓకే, సో రిసీప్ట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ will be deposited in CFI, Consolidated Fund of India. Will be deposited in Consolidated Fund of India. Okay, so ఎన్ని ఆర్టికల్స్ కంప్లీట్ అయినాయి? ఇంకెన్ని మిగిలినాయి? 1 ఆర్టికల్. సో హ్యాపీ ఎండింగ్. ఆర్టికల్ 147లో ఏమి ఉండదు. ఓకే, సో ఆర్టికల్ 147 కూడా చూస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆర్టికల్ 147 ఆర్టికల్ 147 ఏమీ చెప్పట్లేదండి. ఆర్టికల్ 147 ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ 132, 133, 134 చూసామా? ఈ మూడిట్లో నేను ఒక పదాన్ని వాడాను, ఒక సెంటెన్స్ని వాడాను.
సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. అయితే దీని డెఫినేషన్ ఎక్కడా లేదండి. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏంటి అని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు. అది ఎక్కడ మెన్షన్ చేస్తుంది అంటే ఇక్కడ. కొన్ని ఎక్కడైనా ఏమని మెన్షన్ చేశారో చూడండి. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. దీని మీనింగ్ ఏంటి అని అంటే సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఒకవేళ మీకు ఈ డెఫినేషన్ కావాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీయండి, చదవండి, అప్పుడు మీకు డెఫినేషన్ అర్థమవుతుంది. ఎందుకు అని అంటే నాకు ఎప్పుడు ఈ ఆర్టికల్ చదివేటప్పుడు అయితే ఒకటే అర్థమవుతుంది, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే వాళ్ళు కూడా అంత ఈజీగా డిఫైన్ చేయలేరేమో, అందుకే డిఫైన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని రిఫర్ చేయమని చెప్పారు. ఓకే, బట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఒకటి నాకు లా సరిగ్గా అర్థం కాలేదని, సెకండ్ వన్ ఆ లాలో ఎక్కడో చిన్న నుసుగుందని. ఓకే, సో ఈ రెండు జడ్జ్ కనిపిస్తే అప్పుడు దాన్ని ఏమంటాం, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. ఓకే, సో అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి వాళ్ళు కూడా పాపం సోర్స్ ఇచ్చేసారు. ఇప్పుడు కొన్నిసార్లు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే చెప్తారు కదా, సార్ ఇది ఏంటి సార్ అని అంటే, ఇది అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేం, యు డూ వన్ థింగ్, ఓపెన్ లక్ష్మీకాంత్లో ఒక చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్ మొత్తం ఒకసారి చదివేసి విల్ గెట్ టు నో. అప్పటికీ అర్థం కాలేదనుకోండి, డిడి బోస్కిల్. ఓకే, సో ఇందులో కూడా అదే. ఫైన్, సో ఇది జుడిషియరీ, ఇది జుడిషియరీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ హైకోర్ట్స్, దాని తర్వాత సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, ఫైన్. So this is it all for today. I'll meet you guys tomorrow.